టెంపుల్ సిటీ కాలుష్య కొరలో చిక్కుకుందా? నగరానికి దూరంగా ఉండాల్సిన పరిశ్రమలు తిరుపతి నడి మధ్యలోకి ఎలా వచ్చాయి? శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు ముక్కు మూసుకోవాల్సిందేనా? భూగర్భ జలాలు సైతం కలుషితం కావడానికి కారణమేంటి? పట్టించుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారా? ప్రజలు కాలుష్యం బారిన నుంచి తప్పించుకునేది ఎలా? టెంపుల్ సిటీ తిరుపతిలో కాలుష్య కొరలపై రాజ్ న్యూస్ స్పెషల్ స్టోరీ. విమానాశ్రయం నుంచి తిరుపతిలోని పద్మావతి గెస్ట్ హౌస్కి అందరూ వస్తుంటారు. అందరూ కూడా వెళ్లే దారిలోనే అత్యంత దుర్గంధభరితమైన ఫ్యాక్టరీలు మార్గం మధ్యలో ఉన్నాయి. ఆ డైరీలు ఏంది, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. బాలాజీ డైరీ పరిసర ప్రాంతంలో ఉన్న ప్రజలను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుపతికి నిత్యం దేశ విదేశాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. వీఐపీలు, వీవీఐపీలు సైతం శ్రీవారి దర్శనం కోసం రేణిగుంట విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉప్పరపల్లి కూడలి మీదుగా తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకుంటారు. అక్కడి నుంచి తిరుమలకు వెళుతూ ఉంటారు. అయితే ఈ మార్గంలో తిరుపతికి వెళ్లే ప్రతి ఒక్కరూ ముక్కు మూసుకుని వెళ్లాల్సిందే. నేషనల్ హైవేను ఆనుకుని ఉన్న బాలాజీ డైరీనే ఇందుకు కారణం. బాలాజీ డైరీ నుంచి వెలువడే వాసన ప్రయాణికులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. బాలాజీ డైరీ నుంచి వెలువడే వ్యర్థాలతో భూగర్భ జలాలు కూడా కలుషితమవుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. బాలాజీ డైరీకి రాష్ట్ర వ్యాప్తంగా పాలను సేకరించి లారీల్లో తరలిస్తూ ఉంటారు. అయితే ఆ లారీలను శుద్ధి చేసే నీటిని అక్కడే వదిలేస్తున్నారు. ఆ నీరు మురిగిపోయి దుర్గంధం వెదజల్లడంతో పాటు భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయి. 1000 అడుగుల మేర బోర్లు వేస్తున్నా కలుషిత నీళ్లు వస్తున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డైరీ నుంచి వెలువడే వాసన, కాలుష్యంతో జబ్బుల బారిన పడుతున్నామంటున్నారు. ఈ బాలాజీ డైరీ అనేది 30 సంవత్సరాలుగా ఉంది. అప్పుడు మనుషులు ఎవరు లేరు ఇక్కడ, ఊరికి దూరంగా ఉంది కాబట్టి ఆ రోజు పరిస్థితుల్లో డైరీ పెట్టుకున్నారు. ఈరోజు ఇది మమ్మల్ని రాత్రిలో నిద్రపోనీయకుండా కనీసం ఉండలేని పరిస్థితి, భరించలేని కంపు. అది ఎట్లా ఉంటుంది అంటే అనుభవిస్తే తెలుస్తుంది. అంత మగ్గిపోయిన కంపు. ఈ రాత్రుల్లో పొగ వదిలేస్తారు. దానివల్ల మొత్తం మాకు ఇంటి మీద అంతా బూడిద, రాత్రుల్లో భరించలేని కంపుతో నరకయాతన అనుభవిస్తున్నాము. ఇక పరిశ్రమలు అంటే నగర శివారులో ఉంటాయి. మరి తిరుపతి నగరం నడి మధ్యలోకి ఎలా వచ్చింది అనే సందేహం రావచ్చు. దానికి ఓ కారణం ఉంది. గత 35 సంవత్సరాల క్రితం ఈ బాలాజీ డైరీ ఏర్పడింది. అప్పుడు ఈ డైరీ ఆవిలాల పంచాయతీ పరిధిలో ఊరు శివారులో ఉండేది. ఇప్పుడు ఊరు విస్తరించడంతో అది కాస్త నగరం మధ్యలోకి వచ్చింది. నివాస సముదాయాలు పెరగడంతో డైరీని తరలించాలని స్థానికులు కోరుతున్నారు. మేము గత 3 సంవత్సరాల నుంచి చూస్తున్నాము. దీనివల్ల ఏం చేంజెస్ లేవు. పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు కూడా ఏమి చర్యలు తీసుకోవడం లేదు. ఇంకోటి ఏంటంటే ఈ ఫ్యాక్టరీకి వచ్చే లారీల వలన రోడ్డు అంతా చెడిపోయి దారికి పోవాలన్నా, పిల్లల్ని స్కూల్కి తీసుకుపోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. పొల్యూషన్ వల్ల ఎక్కువ ఇబ్బంది ఉంది. సాయంత్రం 6 నుంచి ఉదయం తెల్లవారుజాము దాకా విపరీతంగా పొల్యూషన్ రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళకి చాలాసార్లు మేము కంప్లైంట్ చెప్పున్నా కానీ వాళ్ళు ఏం పట్టించుకోవటం లేదు. తిరుపతి అంటేనే ఆధ్యాత్మికతకు, ప్రశాంతతకు మారుపేరు. అలాంటిది నగరం నడి మధ్యలో కాలుష్యం వెదజల్లే ఫ్యాక్టరీలో ఉన్న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు పట్టించుకోవడం లేదు. బాలాజీ డైరీకి కూతవేటు దూరంలోనే తిరుపతి కలెక్టర్ ఆఫీస్ కూడా ఉంది. అయినా పట్టించుకున్నా వారే లేరు. ఈ డైరీ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది. తిరుపతి వాసుల గోడు కేంద్రానికి వినిపించే నాదుడే లేడా అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాలాజీ డైరీ ఇప్పుడు ఏదైతే ఈ వ్యర్థాలు అయితే వెదజల్లుతున్న విషయం తెలిసిందే. అయితే దీన్ని పూర్తి స్థాయిలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కూడా దీన్ని చొరవ తీసుకొని దీన్ని ఊరికి బయటికి తరలిస్తే బాగుంటుందనేసి మాత్రం నగరవాసులు ఇదే చెప్పే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ రమణతో కిరణ్, రాజ్ న్యూస్, తిరుపతి నుంచి.